పావనమైన పుణ్యక్షేత్రం అరుణాచల శివాని తలుచుకుంటే జన్మ జన్మల పాపాలు తొలిగే మోక్షక్షేత్రం. ఒక్కసారి అరుణాచల ప్రవేశము చేసి గిరిప్రదక్షిణ చేస్తే ఎన్నో కోట్ల జన్మల పాపాలు దగ్ధమయ్యే మోక్షక్షేత్రం. అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. ఇది ఒక సిద్ధాంతం ఉంది. జీవి యొక్క ప్రయాణాన్ని మనుష్య ప్రయాణం అనకండి, జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట. ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు. రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత. అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది. అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు. హలో మామ, ముందుగా అందరికీ నమస్తే. ఈ వీడియోలో మీకు అరుణాచలం టెంపుల్ టైమింగ్స్, రూమ్స్ అవైలబిలిటీ గురించి, ఫుడ్ డీటెయిల్స్ గురించి, గిరి ప్రదక్షిణకు సంబంధించిన పూర్తి వివరాలు, గిరి ప్రదక్షిణలోని మెయిన్ మోక్ష మార్గం కాళికామాత ఆలయం, అదే మామ కాళికామాత స్వరూపులైన హిజ్రాల దిష్టి తీసే ఆలయం, ఇలా గిరి ప్రదక్షిణలో ఉండే మెయిన్ టెంపుల్స్, ట్రిప్ డీటెయిల్స్, అంటే అరుణాచలం వరకు ఎలా రావాలనేది, అంటే చాలా స్పెషల్ టెంపుల్ అయినటువంటి వేలూరులోని గోల్డెన్ టెంపుల్ కూడా వెళ్దాం. వీటన్నిటి గురించి ఈ వీడియోలో అయితే డీటెయిల్ గా చెప్తాను. ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్ వీడియోని అయితే 1.25x లో పెట్టుకుని అయితే చూడండి. లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో అయితే అరుణాచలం వెళ్ళాలనుకునే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. సో వీడియోలోకి వెళ్లే ముందరైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేసేసుకోండి. మన ఛానల్లో అయితే టెంపుల్స్ ఒకటే కాదు, నేను విజిట్ చేసిన ప్రతి ప్లేస్ అయితే దీంట్లో వ్లాగ్ ఉంటుంది. సో మావా హ్యావ్ ఏ లుక్. ఓకే, మనం అయితే ఇంకా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. మోస్ట్లీ నా వీడియోస్ అన్ని తెలుగు వాళ్ళే చూస్తారు కాబట్టి, సో మన తెలుగు స్టేట్స్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అరుణాచలం వరకు ఎలా రావాలనేది ట్రైన్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. బై ట్రైన్ లో తెలుగు స్టేట్స్ నుంచి అరుణాచలం రావడానికి మనకైతే 3 ways అయితే ఉన్నాయి మావా. అందులో మొదటిది వచ్చేసి డైరెక్ట్ గా తెలుగు స్టేట్స్ నుంచి ట్రైన్ బుక్ చేసుకుని తిరువన్నామలై స్టేషన్ కి అయితే వచ్చేయటం. తిరువన్నామలై అన్న అరుణాచలం అన్న ఒకటేలే మావా. అండ్ నీకు సెకండ్ వచ్చేసి ఈ ట్రైన్స్ అవైలబిలిటీలో లేనప్పుడు మీరైతే తెలుగు స్టేట్స్ నుంచి చెన్నై ఎగ్మోర్ వరకు అయితే ట్రైన్ బుక్ చేసుకుని, ఎగ్మోర్ నుంచి తిరువన్నామలైకి అయితే ఇంకో ట్రైన్ బుక్ చేసుకోండి. ఇలా అయితే మీకు చాలానే ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా థర్డ్ వచ్చేసి ఒకవేళ మీకు ఇలా సెట్ కాలేదంటే తెలుగు స్టేట్స్ నుంచి చెన్నైకి వచ్చేసిన తర్వాత చెన్నై నుంచి విల్లిపురం జంక్షన్ కి అయితే ఒక ట్రైన్ బుక్ చేసుకోండి. ఆ విల్లిపురం జంక్షన్ నుంచి మళ్ళీ మీరు ఒక 2 hours జర్నీ చేస్తే మళ్ళీ మీరు తిరువన్నామలైకి అయితే వెళ్ళిపోవచ్చు. మీరు ఎలా వచ్చినా మీ ఫైనల్ డెస్టినేషన్ వచ్చేసి తిరువన్నామలై. అండ్ మీకు రెఫరెన్స్ కోసం కొన్ని ట్రైన్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేసుకోండి. నా స్టడీస్ అంతా మదురైలో కాబట్టి నేను మదురై నుంచి విల్లిపురం జంక్షన్ కి వచ్చి విల్లిపురం జంక్షన్ నుంచి తిరువన్నామలైకి వచ్చాను. నేను ఇక్కడికి ఎలా వచ్చాను అనేది ఒక చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, చూసేయండి. హలో మామ, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే ప్రస్తుతానికి విల్లిపురం జంక్షన్లో ఉన్నాను. ఇక్కడి నుంచి మనం ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి స్పెషల్ ప్లేస్ అనగానే మనలో చాలామంది డార్క్ వాళ్ళందరికీ వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే పాండిచ్చేరి. కానీ పాండిచ్చేరి అయితే కాదు, మనం ఇంకో బెస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. స్పిరిచువల్ ప్లేస్ అనమాట. దీన్ని తమిళ పీపుల్ వచ్చేసి తిరువన్నామలై అంటారు, తెలుగు వాళ్ళు వచ్చేసి అరుణాచలం అంటారు, కొంతమంది అరుణగిరి అంటారు. ఇలా రకరకాల పేర్లు అనమాట. రకరకాల పేర్లు, రకరకాల నమ్మకాలు, రకరకాల విశ్వాసాలు అనమాట. అనుకున్నప్పుడల్లా వెళ్ళే ప్లేస్ అయితే కాదు అది. ఆయన కనిపించినప్పుడు, ఆయన మనల్ని చూడాలనుకున్నప్పుడు మాత్రమే పిలిపించుకునే ప్లేస్ అది. అండ్ ఫైనల్లీ దేవుడి దయ అయితే మనల్ని పడిపోయింది. ఆయన అయితే మనల్ని పిలిపించేసుకున్నాడు. మనమైతే వెళ్ళిపోబోతున్నాం అనమాట. నేను వచ్చేసి midnight 12 o'clock దిగాను అనమాట. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి మర్చిపోయినా, ఒక్క నిమిషం. సెప్టెంబర్ 28th వచ్చాను, midnight 12కి. ఇక్కడ రూమ్స్ అయితే రైల్వే స్టేషన్లో అంటే వెయిటింగ్ హాల్కి వెళ్తే అస్సలు బాగోలేదు. సో రైల్వే స్టేషన్లో వెయిటింగ్ హాల్ బాగాలేదని చెప్పేసి బయటకి అయితే వచ్చాను. ఇక్కడ రైల్వే స్టేషన్ వాళ్ళది ఇంకో రూమ్స్ ఉన్నాయన్నమాట బయట. ఇక్కడైతే బాగా మెయింటైన్ చేస్తున్నారు, మంచిగా ఉన్నాయి. పర్ hour 30 rupees ఛార్జ్ చేస్తారు. బట్ రీజనబుల్ అనిపించింది, అంటే మంచిగా ఉంది. ఏసీ కానీ మొత్తం ఫర్నిచర్ అంతా బాగుంది. సో మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇక్కడికి వెళ్ళేది నేను ఒకటే కదనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్, మా అత్తయ్య వాళ్ళు వస్తున్నారు, వాళ్ళతో పడితే కలిసి వెళ్ళాలి. కానీ నేను డైరెక్ట్ గుడి దగ్గర కలుసుకుంటాను అనమాట. వాళ్ళు వేరే రూట్ నుంచి వస్తున్నారు. వాళ్ళు తెలంగాణ నుంచి వస్తున్నారు, నేను వచ్చేసి మదురై నుంచి వస్తున్నాను అనమాట. నేను టైల్ నుంచి వస్తుంటే వాళ్ళు కొంచెం మిడ్ పార్ట్ నుంచి వస్తున్నారు. సో వాళ్ళ వే ఆఫ్ కమింగ్, నా వే ఆఫ్ కమింగ్ అనేది డిఫరెంట్ అనమాట. ఇక్కడ నుంచి విల్లిపురం జంక్షన్ నుంచి మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్దాం. బస్ స్టాండ్లో ఆల్వేస్ బస్సెస్ ఉంటాయి అనమాట. బస్సెస్ ఇక్కడ నుంచి 70 kilometers ఉంటుంది అరుణాచలం అయితే. హార్డ్లీ 2 hours ఉంటుంది. 2 hours, 2.5 hours, అంతకుమించి అయితే ఉండదు. అరుణాచలంలో దిగిన తర్వాత నేను చూసే ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. అంటే ఆల్మోస్ట్ ఎక్కడ వరకు కెమెరా వెళ్ళగలదు అంత దూరం తీసుకెళ్తా మీకు చూపిస్తా. ఇది ఒకటే కాదు మామ, చాలా చూపిస్తా, ఓకేనా? సో కంటెంట్ వైజ్ నేను ఇవ్వాల్సింది నేను ఇస్తా, మీరు చేయాల్సింది మీరు చేయండి. అంటే మీరు చేయాల్సింది ఏముంది, లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఈ చిన్న ఇవన్నీ మీరు కంపల్సరీగా చేస్తారని తెలుసు.
ఎనీవేస్ ఎవరైతే రావాలనుకుంటారో ఫస్ట్ తెలుసు కదా విల్లిపురం జంక్షన్కి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ రూమ్స్, ఈ రూమ్స్లో 30 రూపీస్ పర్ అవర్, ఏసీ, రీజనబుల్ అండ్ ఫర్నిచర్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇట్స్ అబౌట్ యువర్ విష్. మీరు వస్తారు రాదనేది మీ ఇష్టం. గోడ దగ్గర విషయాలు వింతలు ఇంకా చాలా 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 ఉన్నాయి. ఇక మనం చూడాల్సినవి చేయాల్సినవి చాలా ఉన్నాయి కదా. సరే మరి చాలా అలసిపోయాను, వెళ్ళి కాస్త బ్రష్ తీసుకోవాలి. హాయ్ మమ్ము, మార్నింగ్ ఇప్పుడైతే 9 అవర్స్ ఉందన్నమాట. మనం టోటల్గా 9 అవర్స్ అయితే రూమ్లో స్టే చేసినాం. దానికి టోటల్గా 270 రూపీస్ అయితే అయింది. అది రూమ్ కాస్ట్ వచ్చేసి. ఇంకా అరుణాచలంకి వెళ్ళడానికి బస్ స్టాండ్కి వెళ్ళేసి బస్ స్టాండ్లో బస్ ఎక్కేస్తామంటే 2 అవర్స్ జర్నీ. ఎవ్రీ డీటెయిల్స్ మీకు కింద ఇస్తాను అనమాట. ఎంత అవుతుంది, రూమ్కి వెళ్ళినా రూమ్ రెంట్ ఎంత అవుతుంది, ఎవ్రీథింగ్, నేను ఎంత ఖర్చు పెడతాను. మ్యాండేటరీ థింగ్స్ ఒకటే, ఒక పర్సనల్ ఖర్చులు వేరే ఉంటాయి. నేను కొద్దిగా తినేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట, మీకు లిమిటెడ్గా పెడతా. సో లెట్స్ గో. మనం బస్ స్టాండ్ నుంచి బయటికి రాగానే మనకైతే షేర్ ఆటోలు ఉంటాయి అనమాట. ఇలాగా షేర్ ఆటోల్లో 10 రూపీస్ కానీ ఇస్తే మనల్ని డైరెక్ట్గా బస్ స్టాండ్లో దింపుతారు. బస్ స్టాండ్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే నేను ప్రతిదీ బడ్జెట్ మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే నీకు ఏదైనా ఎక్కడ ఖర్చు పెట్టాల్సి వచ్చినా అదే వీడియోలు తీస్తున్నాను. సో కొద్దిగా ల్యాగ్ అనుకోకుండా, ఒకవేళ ల్యాగ్ అనిపిస్తే 1.25xలో పెట్టుకొని కొద్దిగా చూసేయండి. బడ్జెట్ చూసుకొని ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు చాలా మంది. సో వాళ్ళని ఉద్దేశించి కొంచెం చెప్తున్నాను అనమాట. ఇక్కడ మోస్ట్లీ తమిళ్ మా వాళ్ళకి అర్థం కాదు మనం అరుణాచలం అంటే. చాలా తక్కువ మందికి తెలుసు. అందరూ ఏమంటారంటే తిరువన్నామలై అంటారు. సో ఇక్కడికి వచ్చినాక తిరువన్నామలై ఎక్కడ అని అడిగితేనే మీకు బస్సులు ఎక్కడ ఉన్నాయని చెప్తారనమాట. మనకి ఈ తమిళ వచ్చి చదవడానికి. సో తిరువన్నామలై అని చదవలేం కదా, వాళ్ళని అడిగేసి బస్సు ఎక్కడ ఉందో కనుక్కొని బస్సు ఎక్కేసి వెళ్ళిపోవాలన్నమాట. అది మందులో బస్సు ఎక్కేసి మాట్లాడుకుందాం ఛార్జెస్ ఎంత అని. ఇట్లా ఉంటాయి కదా ఇన్ఫర్మేషన్ డెస్క్లు, దానికి ఎదురుగానే ఇక్కడ తిరువన్నామలై బస్సు అయితే ఉంటుంది అనమాట. ఈ బస్ స్టాండ్లో, విల్లిపురం బస్ స్టాండ్లో. సో ఇదే బస్సెస్ అయితే ఇదే అనమాట. తిరువన్నామలైకి వెళ్ళడానికి 65 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. 70 కిలోమీటర్స్ అప్రాక్స్ ఉంటుంది అంతే. మనం అయితే ఇప్పుడే అరుణాచలంలో అయితే దిగేస్తాం అనమాట. ఇదిగోండి కనిపిస్తుంది కదా కొండ, అదే అరుణగిరి. శ్రీచక్రం అనేది అంటారు. ఆ చక్రం ఆకారంలో ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి నాకైతే కరెక్ట్గా కనిపించట్లేదు, కానీ నా ముందర గోపురం కూడా ఉంది. కాకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, సో ప్రాపర్గా కనిపించట్లేదు. ముందైతే మనం రూమ్ ఒకటి చూసుకోవాలి. ఈ టైంలో ఈ ఎండ అయితే వాచిపోతుంది. ఈ ఎండలో గిరి ప్రదక్షిణలు అన్నీ అవో. రూమ్స్ సెట్ చేసేస్తే వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ అయినా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే 14 కిలోమీటర్స్ నడవాలంటే మామూలు విషయం కాదు. మంచిగా ఏదైనా ఫ్యామిలీకి తగ్గట్టుగా మంచి రూమ్ తీసుకొని అండ్ బడ్జెట్లో చూసుకోవాలి అది కూడా. ఫైనల్లీ మనమైతే రూమ్కి వచ్చేసాం అనమాట. ఈ రూమ్కి ఎంత పడిందంటే 2500 పడింది. 2500 ఈ రూమ్ ఏంటి అని ఉంది కదా. యాక్చువల్గా ఈ రూమ్ కాదు, ప్రస్తుతానికి ఇది ఇచ్చారు. ఫ్యామిలీ మెంబర్స్ రావాల్సి ఉండే, వాళ్ళు వచ్చిన తర్వాత మేము తీసుకున్న రూమ్ అయితే మనకు అలగట్ చేస్తారనమాట. 4 మెంబర్స్ ఉండేది ఇచ్చారు. మేము మొత్తం 6 మెంబర్స్, 2 పిల్లలు ఉన్నారు. సో 6 మెంబర్స్కి 2500 అనమాట. పెద్ద రూమ్ ఇచ్చారు. అండ్ పెద్ద రూము, అటాచ్డ్ బాత్రూమ్. దీంట్లో ఉండే ఇంకేమేమి ఉంటాయి చెప్తా చూడండి. 2500లో వైఫై ఉంటుంది, టీవీ ఉంటుంది, ఏసీ ఉంటుంది, హాట్ వాటర్ ఉంటుంది, ఫ్రీ సర్వీస్ ఉంటుంది. మీకు ఏమైనా ఫుడ్ కావాలన్నా, వాటర్ కావాలన్నా ఏమైనా సరే వాళ్ళే తెచ్చిస్తారు. అంటే వాళ్ళే పోయి హోటల్కి వెళ్ళి తీసుకొని వచ్చి వాళ్ళే ఇస్తారనమాట. ఇవన్నీ దీంట్లో ఉన్నాయి కాబట్టి సో ఇంకా చాలా కంఫర్ట్స్ ఉన్నాయి. అంటే మొత్తం రూమ్ సర్వీస్ మనకి ఏం ఛార్జ్ చేయరు, మొత్తం దీంట్లోనే వచ్చేస్తుంది. 2500 రూపీస్కి 6 మెంబర్స్ 1 రూమ్ అనమాట. మీకు ఇంకేమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి, లేదు ఈ హోటల్ గురించి కావాలనుకుంటే వాళ్ళు విజిటింగ్ కార్డ్ అయితే మీకు ఇస్తాను. అది విజిటింగ్ కార్డ్ అనమాట. దాంట్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో మీరు ఎవరైనా వచ్చినప్పుడు మీకు ఈ రూమ్స్ కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. అండ్ ఈ రూమ్ కాకుండా మళ్ళీ నేను ఆ రూమ్కి వెళ్ళిన తర్వాత ఆ రూమ్ కూడా చూపిస్తాను మీకు నచ్చితేనే మీరు డిసైడ్ అవ్వండి. అండ్ దట్స్ ఇట్ అబౌట్ రూమ్ గైస్. ఇక్కడ నుంచి ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి 150 మీటర్స్లో గుడి ఉంది. అంటే మెయిన్ గేట్ అదే.
రాజద్వారం అంటారు కదా, రాజగోపురం మనకి డైరెక్ట్గా 150 మీటర్స్లో ఉంటుంది అనమాట. 150 మీటర్స్ బై వాక్ వెళ్ళిపోయి ఇంకా స్టార్ట్ చేయొచ్చు మనం గిరి ప్రదక్షిణకి. సో అందుకే ఇంత దగ్గరగా తీసుకున్నాను. నాకు తెలిసినంత వరకు వర్తే. వైఫై ఉంది, ఫ్రీ సర్వీస్ అంతా బాగుంది. సో ఇంకా లేట్ చేయకుండా నేనైతే షిన్చాన్ ఎట్టుకొని షిన్చాన్ పెట్టుకుని కాసేపు సిల్ అయిపోతాను. వాకి బాయ్. నేను హోటల్కి వెళ్ళేసి బడ్స్ కేసు ఉంటుంది కదా, ఆ కేసు అయితే అక్కడ పెట్టేసిన అనమాట. నేనేమో యథావిధిగా దాన్ని మర్చిపోయి వచ్చేసి రూమ్కి వచ్చేసిన. నాకు ఒక పురుగు ఉంటుంది అనమాట మైండ్లో. నేను ఏదైనా షాప్కి వెళ్ళినా లేకుంటే ఏదైనా కొన్నా, ఏ షాప్లో అయితే ఏదైనా కొన్నా అనుకో, అదే షాప్లో అవి మర్చిపోయి వచ్చేస్తా. సో ఇలా ఉంటుంది మనతోటి. ఇప్పుడు ఆ హోటల్కి వెళ్ళి అది ఉందో లేదో తెలియదు, అది కానీ లేకపోతే అయిపోయినట్టే. బాగా 2000 బాగా డ్రెస్ అది ఇక్కడ టేబుల్ మీదే ఉండింది. మా అన్నయ్య తీసి పెట్టినాడు. ఎలాగో మంచి వాళ్ళు అండి వీళ్ళంతా, మన బామ్మర్దులు అనమాట. ఒక్కరికి కూడా అక్కలేదు. ఇంకా గుడికైతే స్టార్ట్ అయిపోయినాం. అందరూ ట్రెడిషనల్గా రెడీ అయిపోయి ఇంకైతే స్టార్ట్ అయ్యాం. అదే మన గుడి అనమాట. యూజువల్గా అయితే గిరి ప్రదక్షిణకి వెళ్ళాలి, కానీ మాకు టైం అంతగా లేదు. సో ఫస్ట్ దర్శనం చేసేసుకొని తర్వాత గిరి ప్రదక్షిణకి వెళ్ళి ఇంకా టైం మిగిలితే అప్పుడు వెళ్తాము. ఇది మన వీడియోస్కి వెళ్తాము. చాలా దూరం నడిచిన తర్వాత ఫైనల్లీ గుడి లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇటు సైడ్ అంతా గోడ ఉంది, గోడ లోపలికి అయితే ఎంటర్ అయ్యాం ఇప్పుడే. ఫైనల్లీ గుడి లోపల మీకైతే ఒక విషయం చెప్పాలి మామ, మీరు ఒక్కసారి గుడి లోపలికి ఎంటర్ అయ్యాక విపరీతంగా చెమటలైతే పోస్తాయి మీకు. ఇంత చెమటలు పడడానికి దీని వెనకాల పెద్ద రీజనే ఉంది. ఈ అరుణాచలంలో ఉండే లింగం వచ్చేసి అగ్నిలింగం అనమాట. అందుకే మనం దేవుణ్ణి దర్శించినందుకు దగ్గరికి వెళ్లే కొద్ది మనకి చెమటలైతే విపరీతంగా పోస్తా ఉంటాయి. స్ట్రేంజ్ కదా, నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసేదాకా అర్థం కాలేదు. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ మామ. దేవుణ్ణి చూపించలేకపోయినందుకు నన్ను తిట్టుకోగాకండి, ఎందుకంటే యాజ్ పర్ ద రూల్స్ మనం చూపించకూడదు. ఎనీవేస్ నాకు సాధ్యమైనంత వరకు నా కళతో కూడా చూడకుండా కెమెరా కళతోనే చూసి మీకు కూడా చూపించాను.
నన్ను చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత చెమటలతో బయటకు వచ్చాను అనేది. అసలు మెయిన్ గా ఈ గుడిని విజిట్ చేయాలనుకుంటే మీరు పౌర్ణమి రోజు అయితే వెళ్ళాలి మామ. ఆ రోజు అయితే చాలా స్పెషల్ గా ఉంటది. గుడి నుంచి ఎగ్జిట్ అవ్వగానే ఇక్కడ ప్రసాదాలు ఇస్తారు. 5 లడ్డూస్ వచ్చి 50 రూపాయలు, 5 లడ్డూస్ 50 రూపాయలు, 2 ప్యాకెట్లు వచ్చి 100 రూపాయలు. తినరా. లోపలికి పెట్టాడు. కొడతావేంట్రా. అయితే మనకి ఫ్రీ లడ్డు ఇస్తారు. టేస్ట్ ఎలా ఉంది చెప్తాను అనమాట. ఇట్ వాజ్ సంథింగ్ డిఫరెంట్ మ్యాన్. ఇది మామూలు బూందీలా లేదు, కొంచెం డిఫరెంట్గా చేస్తారు, కానీ టేస్ట్ అయితే బాగుంది, చాలా బాగుంది. కొబ్బరికాయ అయితే చింపాంజీ చేసేసారు, సేమ్ నీలాగే ఉందిరా. ఇంకా మనం గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దామా. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం రాజగోపురం దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి, మళ్ళీ అక్కడికి వచ్చి ఎండ్ చేయాలి. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం టోటల్ 14 కిలోమీటర్స్ అయితే ఉంటది. ఈ కొండ చుట్టూరు అయితే 44 ఎనర్జీ పాయింట్స్ అయితే ఉంటాయి. ఆ ఎనర్జీ పాయింట్స్ అంటే మెయిన్ టెంపుల్స్ అన్నమాట. మనం స్టార్ట్ అయింది నైట్ టైం కాబట్టి మోస్ట్లీ అన్ని టెంపుల్స్ ఓపెన్ లోనే ఉంటాయి, కానీ కొన్ని టెంపుల్స్ మాత్రం క్లోజ్ చేసి ఉంటారు. నేనైతే టోపీ మాత్రం కలవడం కోసం చాలానే ట్రై చేశాను, కానీ గిరి ప్రదక్షిణ మొత్తం తిరిగినా కూడా నాకైతే కనిపించలేదు. ఆవిడ గురించి లోకల్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఎవరు చెప్పలేమన్నారు ఆవిడ ఎప్పుడు వస్తారనేది. ఇక నేనైతే ఓపెన్ చేసిన ప్రతి గుడికి వెళ్ళాను, మాక్సిమం అన్ని అయితే కవర్ చేశాను మన వీడియోలో. మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేసుకుంటూ అన్ని టెంపుల్స్ చూసుకుంటూ వెళ్దాం పదండి. ఇప్పుడే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాం. హర హర మహాదేవ శంభో శంకర. వినాయకుడి గుడి. భలే నవ్వుతున్నారు. వాడికి ఆకలి వేస్తుంది. నేను ఒక స్పైరల్ యోగా అగ్నిలింగం 2. ఇదే మామ చాలా ఫేమస్ అయినటువంటి కాళికామాత అమ్మవారి గుడి. ఇక్కడ కాళికామాత స్వరూపులైనటువంటి హిజరాలు దిష్టి తీసి ఆశీర్వాదం అయితే ఇస్తారు. మీ కింద కనిపించిన నిమ్మకాయలన్నీ అక్కడ దిష్టి తీసినవే. ఇక్కడ ఇలా వీళ్ళతో దిష్టిగాని దీయించుకుంటే మానసికంగా శారీరకంగా ఏమైనా ఇబ్బందులు బాధలు గాని ఉంటే పోతాయంట. ఇక్కడ ఇది వీళ్ళ నమ్మకం. ఇక్కడే కాదు, మన ఇండియాలో చాలా దగ్గర నుంచి అయితే ఇక్కడికి వస్తారు వీళ్ళ చేత దిష్టి తీయించుకునేదానికి. ఇన్ఫాక్ట్ వీళ్ళ చేత దిష్టి తీయించుకున్న తర్వాత మా అత్తకైతే ఒకటి జరిగింది. మా అత్తకైతే గత కొన్ని రోజులుగా కాలు నొప్పులు అయితే ఉన్నాయంట. కానీ విచిత్రం ఏంటంటే గిరి ప్రదక్షిణ చేస్తే ఎవరికైనా కాలు నొప్పులు ఉంటాయి, కానీ మా అత్తకి కాలు నొప్పులు లేవనింది. కాలు నొప్పులు అయితే తగ్గాయని చెప్పింది. మా ఇద్దరు అత్తయ్యోళ్ళు దిష్టి తీయించేసుకున్నారు. మా చిన్న అత్తకి అయితే ఏం చేంజ్ కనిపించలేదంట. ఎనీవేస్ ఎవరి నమ్మకాలు వాళ్ళవి. పదండి ఇంక గిరి ప్రదక్షిణలోకి వెళ్ళిపోదాం. ఏడబడ్డ సాక్స్లు అమ్ముతున్నప్పుడు అర్థం కాదు, ఇప్పుడు అర్థమైంది పర్పస్. 4 అంటే 3.6 వచ్చినాం. ఇంకా ఆగకూడదని చెప్పేసి బయలుదేరు. 1/2 కిలోమీటర్ కూడా నడాలా, వచ్చి గమ్ముగా కూర్చోన్నారు. దుర్వాస మహర్షి అంట. చింటూ బ్రో రిలాక్సింగ్ అమ్మా. గాడ్ బ్రో రిలాక్సింగ్. రాళ్ళు ఇలా పెడితే ఇల్లు కట్టే వాళ్ళ కోరిక నెరవేరుద్దా? ఇప్పుడు ఎన్ని రాళ్ళు పెట్టుకుంటే అన్ని ఫ్లోర్లు కడతారా? ఏంది ఓడెవడ ఏంది అంత పెద్ద కట్టాడు, అన్ని ఫ్లోర్లు కట్టాలా? ఈ పిల్లల కోసం ఇల్లు కట్టాలి. నువ్వా ఎంత పెద్ద ఇల్లు కడతావురా?
ఒరే నేను కూడా కిల్లు కట్టుకుంటారా? నాకు అంత పెద్ద కోరికలు ఏమి లేవు, ఒక 4 ఫ్లోర్లు కట్టుకుంటా. అసలు ఈ రాళ్ళు చూడండి, ఎన్ని రాళ్ళు, ఎంతమంది. డియర్ డియర్ చాలా ఉన్నాయి. తోలేరండి. నైరుతి లింగం. సెట్ వరుణలింగం. మీరు ఒక 8 or 9 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఇలాగ ఫుట్ అండ్ లెగ్ మసాజర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి మీకు. అవి కూడా వర్త్ ప్రైస్ లోనే ఉంటాయి. బాబా 100 వాయులింగం. స్టార్ట్ అయ్యే లెవెల్ మళ్ళీ వర్షం పడుతుంది. తడుచుకుంటా వెళ్ళాలి ఇప్పుడు మేము. ఇదే గిరి ప్రదక్షిణ అయితే చాలా ఎంటర్టైనింగ్ అనమాట. అన్ని రకాలుగా ఉంది. వాన పడింది, దారి పొడుగునా తినేదానికి ఉంది, తాగేదానికి ఉంది. రియల్లీ వి ఎంజాయ్డ్ బట్ లింగం. ఇక్కడ మోక్ష మార్గం ఉంటుంది. ఇదేమో మోక్ష మార్గం అంటే. అసలు అరుణాచలం గిరి ప్రదక్షిణలోనే మెయిన్ చూడాల్సింది, వెళ్లాల్సింది ఏదైనా ఉంది అంటే అది ఇదేమో. మోక్ష మార్గం అంటే ఏంటంటే, ఈ మోక్ష మార్గం గుండా ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళకి మోక్షం కలిగినట్టు అనమాట. అంటే చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తారని ఒక నమ్మకం. మీరు మటుకు గిరి ప్రదక్షిణకి వెళ్తే ఖచ్చితంగా దీనికైతే వెళ్ళండి, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. దీంట్లో మరీ లావుగా ఉండే వాళ్ళు పట్టరు, కానీ ఓ రకంగా మీడియంగా నాలాగా ఉండే వాళ్ళు అయితే ఈజీగా పడిపోతారు. మీరు గిరి ప్రదక్షిణలో విజిట్ చేయాల్సిన మెయిన్ ఇదేమో. సో డోంట్ మిస్ ఇట్. పదండి మా గిరి ప్రదక్షిణ పూర్తి చేద్దాం. ఈశాన్యలింగం. ఫైనల్లీ అదిగో కనిపిస్తుంది కదా రెడ్ లైట్, రాజగోపురం. రాజగోపురంకి అయితే వచ్చేస్తాం. మాదైతే కంప్లీట్ అయిపోయింది ఈరోజుకి. మార్నింగ్ ఇప్పుడు ఎంత 2:30 వేల 2:40 అరౌండ్ అవుతుంది. 2:30 అయింది. ఎప్పుడు 8:30కి స్టార్ట్ చేస్తే 2:30కి అయింది మిడ్ నైట్కి. దోల తీరిపోయింది. అండ్ వీఆర్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ లైక్ గుడ్ అండ్ బ్యాడ్. ఎనీవే కంప్లీట్ చేసాం మోక్షం మందిరం. ఇంకైతే రూమ్కి వెళ్ళాలి. కాళ్ళకి ముగ్గులు ఇడిపోయి ఉన్నాయి. ముందర వేడి నీళ్ళతో కాపడం పెట్టుకోవాలన్నమాట. అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడికే వచ్చినాం. అంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టు. సో మళ్ళీ ఇంకో కర్పూరం వెలిగించేసి కంప్లీట్ చేసుకుందాం. ఇంకైతే రూమ్కి వెళ్ళిపోదాం.
సో మళ్ళీ అందరం రెడీ అయిపోయి గోల్డెన్ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. వేలూరులో ఉండే గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. అరుణాచలం నుంచి వేలూరుకి వెళ్ళాలంటే అరుణాచలంలో న్యూ బస్ స్టాండ్కి అయితే రావాలి. ఈ న్యూ బస్ స్టాండ్ నుంచి వేలూరుకి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు అయితే ఉంటుంది. టెంపుల్ లోపలికి అయితే ఇప్పుడే ఎంటర్ అయ్యాం. మీకు మేము దిగే హడావిడిలో బడ్జెట్ చెప్పలేదు. అరుణాచలం నుంచి గోల్డెన్ ఇక్కడికి రావడానికి, వెల్లూరు రావడానికి మాకు 75 రూపీస్ అయితే పడింది బస్ ఛార్జ్. మళ్ళీ అక్కడి నుంచి బస్ స్టాండ్ నుంచి మళ్ళీ ఇక్కడికి రావడానికి ఆటో అయితే 250 రూపీస్ ఛార్జ్ చేశాడు. 9 కిలోమీటర్స్ అరౌండ్ ఉంటుంది. మీరు లగేజ్ డిపాజిట్ కౌంటర్ వచ్చేసి లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఉంటుంది అనమాట. అండ్ మీకు అసలు చెప్పలేదు గోల్డెన్ టెంపుల్ ఎవరిది అని. గోల్డెన్ టెంపుల్ వచ్చేసి లక్ష్మీదేవిది అనమాట. ఇక్కడ అమ్మవారు ఉంటారు, లక్ష్మీ అమ్మవారు. ఇక్కడ ఏంటంటే ఫేమస్ అరౌండ్ చాలా విస్తీర్ణం ఉంటుంది అనమాట. చాలా పెద్ద గుడి, లక్ష్మీ అమ్మవారికి చాలా పెద్ద గుడి. మొత్తం గోల్డ్తో ఉంటుంది అనమాట గుడి అంతా, గర్భగుడి మొత్తం. అది మ్యాక్సిమం ఫోన్స్ కానీ అలౌ చేస్తే మీకు అంతా చూపిస్తాను, లేకుంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుడి లోపలికి ఫోన్ అలలేదు, కానీ మీకు చాలా విషయాలు అయితే చెప్పాలన్నమాట. మీకు ఇక్కడ కనిపిస్తున్నది చాలా శాంపుల్ మాత్రమే, చాలా అంటే చాలా శాంపుల్. ఈషా ఫౌండేషన్కి వెళ్ళిన ఫీల్ వచ్చింది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది ఒక వెహికల్. చాలానే విషయాలు ఉంటాయి లోపలైతే. చాలా అంటే చాలా బాగుంది. అసలు అనుకోలేదు, చాలా పీస్ఫుల్గా ఉంది తెలుసు. అసలు లోపల 1700 కేజీల వినాయకుడు ఉన్నాడు అనమాట. వెండి వినాయకుడు. 1700 కేజీల వెండి వినాయకుడు ఉన్నాడు. 70 కేజీల అమ్మవారు ఉన్నారు. అభిషేకాలు అసలు ఆర్ఎస్ తెలుసు. అసలు ఇది ఒక స్టార్ షేప్లో ఉంటుంది అనమాట. మొత్తం మనం నడుచుకెళ్ళాలి. వేరే లెవెల్లో ఉంటుంది ఎక్స్పీరియన్స్. అసలు బంగారు గోల్డెన్ టెంపుల్ ఉంది. అసలు అమ్మవారిని చూస్తుంటే వెనక వస్తున్నా కూడా చూస్తూనే వస్తున్నాం అనమాట. అంత బాగున్నారు అమ్మవారు కూడా, కలకలలాడిపోతూ. అమ్మవారు కానీ వినాయకుడు కానీ అసలు అక్కడ ఉండే అసలు ఆ నేచర్ కానీ అంత మార్వెలస్. చాలా అంటే చాలా బాగుంది. మస్ట్ విజిట్. అసలు టెంపుల్ నాకు అరుణాచలంతో కంపేర్ చేసుకుంటే చాలా పీస్ఫుల్ అనిపించింది. అక్కడ జనాభా ఎక్కువ ఉన్నారని అలా అనిపించింది అనొచ్చు. ఏదేమైనా మస్ట్ విజిట్. గోల్డెన్ టెంపుల్ మాత్రం అదృష్టం. అసలు ఖచ్చితంగా విజిట్ చేయాలి. మంచి డెవోషనల్ వైబ్స్ వస్తాయి. ఇంటికైతే బయలుదేరాలి. ట్రైన్ అయితే ఆన్ ద వేలో ఉంది. ఓకే మామ, మీకు అయితే వ్లాగ్ ఎలా అనిపించింది అండ్ ఏ టెంపుల్ మీకు బాగా నచ్చింది అయితే కమెంట్ చేయండి, మర్చిపోకండి. అసలు ఇంకా అరుణాచలం వెళ్దాం అనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియో షేర్ చేయండి. నిజంగా మీరు వీడియో ఎంత దూరం చూస్తున్నారంటే థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ మామ. బాయ్ బాయ్.